భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని కేజీబీవీ హాస్టల్లో నాణ్యత లేని భోజనం కారణంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. అన్నంలో పురుగులు, రాళ్లు ఉండటంతో రాత్రి సమయంలో విద్యార్థినులకు కడుపు నొప్పి, అస్వస్థతలు వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేంటి మీ ప్రాబ్లం? ఉడకట్లేదు, అన్నం ఉడకట్లే, ఇంకా కూర ఉడకదు. టిఫిన్స్ ఎట్లుంటాయి? స్టమక్ ఉప్పు ఎక్కువ వేస్తారు, లేకపోతే తక్కువ వేస్తారు, కరెక్ట్గా అయితే స్టమక్ పెయిన్స్ నైట్ టైం అలాగే మోషన్ కూడా సరిగ్గా మోషన్స్ అవ్వట్లేదా? అసలు రావట్లేదు, అది అరగట్లేదు. అన్నంలో పురుగులు కూడా వస్తాయి. పురుగులు, బస్తా పీసులు, రాళ్ళు, ఎంటికాయ మీకు ప్రేయర్లో చెప్పిన తర్వాత మీరు అన్నారు ఎవరికి రాని అని మీ సెకండ్ ఇయర్స్ కి వస్తాయి అని అనేసరికి అందరూ సైలెంట్ గా ఉన్నారు మేడం. మన పెరుగు కూడా టిఫిన్స్ మీకు టిఫిన్స్ ఎట్లా వస్తాయి? టిఫిన్స్ ఎట్లా ఉంటున్నాయిరా? కాదమ్మా, ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ రాళ్ళు వస్తున్నాయి, అన్నం అది అయినాక మన వాళ్ళకి ఏం చెప్పలేదా? బయట మాట్లాడుతాం. అయితే మేడం చెప్పాక 1 రోజు 2 రోజులు మళ్ళీ మంచిగా వండుతారు, మళ్ళీ ఎప్పుడు తంతే అక్క ఇప్పుడు మీరు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళు తర్వాత 2 రోజులు ఉంటారని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మన ప్రాబ్లం ఇక్కడ నా దగ్గర కాదు. కుక్ గురించి విజిట్ కూడా వచ్చారంటగా, ఆ మేడమే చెప్పిందంటగా మీరు కుక్ మంచిగా చేయట్లేదు, మంచిగా వండండి అమ్మ, మంచిగా వండి పెట్టండి పిల్లలకి అని ఆ మేడం అన్నారంటే ఆ మేడం కూడా కాల్ చేశాను నేను. ఆ మేడం కూడా మొన్న విజిట్ వచ్చారంట. ఎప్పుడు వచ్చారండి? మొన్న ఈ 1 month లోనే వచ్చారంట. ఎవరు? డిఈఓ మేడం వచ్చారు, అప్పుడు నేనే ఉన్నా. డిఈఓ మేడం అదే మంచిగా వండండి, మంచిగా పెట్టండి అన్నారంట. చెప్పినాక మీరు ఏదైనా చెప్పినాక నేను చెప్పకుండా మార్చమని ఏం లేదా? చాలా సార్లు రాళ్ళు వచ్చినాయి అని అన్నప్పుడు వాళ్ళు 2 రోజులు బాగుంటున్నారు, మళ్ళీ ఎప్పటిలాగే చేస్తున్నారు. 2 రోజులు బాగానే వండుతున్నారంట, మళ్ళీ యథా ప్రకారం అంతే చేస్తున్నారట. మీ మీదే కంప్లైంట్, వంట వాళ్ళు ఫుడ్ బాగోట్లేదని. ఇంకేంట్రా నువ్వు అనేది? మేము ఏదైనా చెప్పినా కానీ మీ సెకండ్ ఇయర్స్ కే మొత్తం బాగా వస్తున్నాయి అని చెప్తున్నారు మేడం. మళ్ళీ ఫుడ్ గురించి ఏమైనా చెప్పినా మేడం మమ్మల్ని ఒక్కలనే బాధలు మీకే వస్తున్నాయి అంటున్నారు. ఇంతసేపు కూడా వదిలేరు మేడం. మేడం మీరు అందరూ వచ్చేసరికి ఏ ఒక్కరు మాట్లాడాలి. నేను చెప్తాను ప్రాబ్లం ఫుడ్ వల్ల సిక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?